ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్పై ఇండియా పెద్ద ఎత్తున వైమానిక దాడులు చేసి భారీ నష్టాన్ని కలిగించింది. ఇండియాకు చెందిన వైమానిక దళాలు పాకిస్తాన్లోని మొత్తం 9 ఎయిర్ బేస్లను లక్ష్యంగా ఈ దాడులు చేయడం జరిగింది. వాటిలో పంజాబ్ ప్రావిన్స్లోని సర్గోదా నగరం సమీపంలోని కిరాణా హిల్స్ ఒకటి. అయితే పాకిస్తాన్ ఆ ప్రాంతంలో రహస్యంగా న్యూక్లియర్ ప్రోగ్రాం నిర్వహిస్తోందని టాక్ వినిపిస్తోంది. ఈ దాడిలో ఆ ఏరియా మొత్తం కూడా ధ్వంసమైందని, అక్కడి న్యూక్లియర్ ఫెసిలిటీ నుంచి లీక్ అవుతుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే పాకిస్తాన్ న్యూక్లియర్ అసెట్స్ భద్రతను గాలికొదిలేసిందనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. న్యూక్లియర్ వెపన్స్ లేదా అణ్వాయుధాలు అత్యంత ప్రమాదకరమైనవని, తాజా పాక్ అణ్వాయుధాల గురించి కూడా, న్యూక్లియర్ లీకుల గురించి కూడా మరింత సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియా పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. గత నెల 22వ తేదీన ఇండియాలోని పహల్గామ్లో కేవలం హిందువులని లక్ష్యంగా చేసుకుని 26 మందిని అత్యంత దారుణంగా ఊచకోత కోశారు పాక్ టెర్రరిస్టులు. దీనికి మోదీ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకోవడానికి ఆపరేషన్ సింధూర్ను మొదలుపెట్టింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఇండియాకు చెందిన వైమానిక దళం లేదా ఐఏఎఫ్ కీలక పాత్ర పోషించింది. పాకిస్తాన్లోని మొత్తం 9 ఎయిర్ బేస్లను ధ్వంసం చేసింది. పాక్లోని మొత్తం ఎయిర్ బేస్లో 20% ధ్వంసం చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అయితే తాజాగా ఇండియా చేసిన వైమానిక దాడుల్లో పాకిస్తాన్లోని న్యూక్లియర్ ఫెసిలిటీ దెబ్బతిని అక్కడి నుంచి లీక్ అవుతుందన్న వార్తలు వస్తున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరం. పాకిస్తాన్ నిర్లక్ష్యం వహిస్తే మొదటికే మోసం వచ్చే అవకాశాలున్నాయి. కాగా ఇండియా మాత్రం పాకిస్తాన్ న్యూక్లియర్ ఫెసిలిటీ వద్ద తాము దాడులు చేయలేదని వాదిస్తున్నాయి. పాకిస్తాన్కు తమ అణ్వాయుధాలను పంజాబ్ ప్రావిన్స్లోని సర్గోదా నగరంలోని కిరాణా హిల్స్ వద్ద దాచిపెట్టినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి కిరాణా హిల్స్ పేరు మీడియాలో మారుమ్రోగిపోతోంది. దీనికి కారణం ఈ ప్రాంతంలో పాకిస్తాన్ అణు పరీక్షలు నిర్వహిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. పాకిస్తాన్ 1980 నుంచి సొంతంగా అణ్వాయుధాలను తయారు చేస్తోంది. ప్రాంతీయ భద్రత కోసం ఈ అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకోవాల్సి వస్తోందని వివరణ ఇస్తోంది. అయితే ఇండియా పెద్ద ఎత్తున అణు పరీక్షలు నిర్వహించడం మొదలుపెట్టిన తర్వాత పాకిస్తాన్ కూడా అప్రమత్తమైంది. 1983 నుంచి 1990 వరకు పాకిస్తాన్ కిరాణా హిల్స్ సమీపంలో ఇప్పటికే పలు కోల్డ్ టెస్టులను చేసింది. ఈ టెస్టుల నేపథ్యంలో పలుమార్లు అక్కడ పెద్ద ఎత్తున పేలుళ్లు సంభవించాయి. వాస్తవానికి న్యూక్లియర్ వార్ హెడ్స్ను అండర్ గ్రౌండ్లో టెస్టులు చేయాల్సి ఉంటుంది. అయితే పాకిస్తాన్ అండర్ గ్రౌండ్లో టెస్టులు అవసరం లేకుండా బహిరంగంగానే బయటనే పరీక్షలు చేసుకునే విధంగా న్యూక్లియర్ వార్ హెడ్ను డిజైన్ చేసుకుంది. కాగా అటామిక్ సైంటిస్టులు 2023లో ఒక బులెటిన్ విడుదల చేశారు. ఆ బులెటిన్లో కిరాణా హిల్స్ వద్ద ప్రత్యేకంగా న్యూక్లియర్ టెస్ట్ సైట్ ఏర్పాటు చేశామని, ఇక్కడే పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం టెస్టులను నిర్వహించిందని బులెటిన్లో పేర్కొంది. ఇక ఈ సైట్లోనే పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ లేదా అణ్వాయుధాలను, ఉదాహరణకు నాసిర్ మిస్సైల్స్ పరీక్షలు నిర్వహించింది. కాగా ఈ మిసైల్స్ యుద్ధరంగంలో వాడే విధంగా డిజైన్ చేసింది. ఇక ఇండియాకు చెందిన వైమానిక దళాలు ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లోని మొత్తం 9 ఎయిర్ బేస్లపై దాడి చేసింది. వాటిలో ఒకటి సర్గోదాలోని ముషాఫ్ ఎయిర్ బేస్ కాగా, రావల్పిండిలోని నూర్ఖాన్ ఎయిర్ బేస్ తో పాటు రాడార్ సైట్స్ ను ధ్వంసం చేసింది. దీనికి గాను ఇండియా బ్రహ్మోస్ మిసైల్ ను వినియోగించింది. దీంతో పాకిస్తాన్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద మొత్తంలో ధ్వంసమైతే, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 20% వరకు ధ్వంసమైంది. ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాత్రం తాము కిరాణా హిల్స్ పై దాడి చేయలేదని స్పష్టం చేసింది. కేవలం తాము పాక్ మిలిటరీ, పాకిస్తాన్ ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని వివరించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైమానిక దాడులు చేసిన తర్వాత నుంచి ముషాఫ్ ఎయిర్ బేస్ నుంచి కిరాణా హిల్స్ వరకు పెద్ద ఎత్తున దట్టమైన పొగలు కనిపించినట్లు సోషల్ మీడియాతో పెద్ద ఎత్తున వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. శాటిలైట్ ఇమేజ్లను చూసినా సర్గోదా వద్ద డ్యామేజీ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో కిరాణా హిల్స్ ను లక్ష్యంగా చేసుకుని ఇండియా దాడులు చేస్తుందన్న ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఇండియా దాడిలో న్యూక్లియర్ స్టోరేజీ ఫెసిలిటీ దెబ్బతిందన్న వార్తలొచ్చాయి.
న్యూక్లియర్ లేదా రేడియో యాక్టివ్ లీకేజీ అంటూ పెద్ద ఎత్తున వార్తలు దుమారం రేపాయి. కాగా అక్కడి పరిస్థితిని అధ్యయనం చేయడానికి USB 350 AMS న్యూక్లియర్ సేఫ్టీ ఎయిర్క్రాఫ్ట్ న్యూక్లియర్ ఫెసిలిటీ నుంచి వెలువడుతున్న లీకులను అధ్యయనం చేయడానికి వచ్చింది. ఇక సోషల్ మీడియాతో న్యూక్లియర్ లీకులుగా గురించి పెద్ద ఎత్తున పుకార్లు వెలువడ్డాయి. ఇటీవల పాకిస్తాన్లో పలుచోట్ల భూకంపాలు సంభవించాయి. దీనికి కారణం ఈ లీకులే అంటూ వార్తలొచ్చాయి. అయితే భూకంపానికి ఈ లీకేజీలకు సంబంధం లేదని తర్వాత పరిశోధనలో తేలింది. ఇదిలా ఉండగా భారత ప్రభుత్వంతో పాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా కిరాణా హిల్స్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయలేదని స్పష్టం చేసింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్ ఎయిర్ మార్షల్ ఏకే భారతి ఈ నెల 12వ తేదీన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కిరాణా హిల్స్పై దాడులు చేయలేదని స్పష్టం చేశారు. అక్కడ ఏముంటాయి అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఎట్టకేలకు అక్కడ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ ఉన్నాయని చెప్పినందుకు పాకిస్తాన్కు ధన్యవాదాలన్నారు భారతి. తమకు అక్కడ ఏముందో తెలియదన్నారు. అలాగే విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కూడా న్యూక్లియర్ ఇన్స్టలేషన్ గురించి తమకు సమాచారం లేదని చెప్పారు. దాని గురించి పాకిస్తాన్ చెప్పాలి, మేము కాదన్నారు జైస్వాల్. తమ లక్ష్యంగా టెర్రరిస్టుల స్థావరాలు, మిలిటరీ అసెట్స్ అంతేకాని న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ కాదని జైస్వాల్ వివరించారు. ఇండియా అధికారికంగా కిరాణా హిల్స్పై దాడులు చేయలేదని చెబుతున్నప్పటికీ అక్కడి సమీపంలోని ఎయిర్ బేస్లపై ఇండియా పెద్ద ఎత్తున దాడులు చేయడంతో పాటు దాని ప్రభావం న్యూక్లియర్ ఇన్స్టలేషన్పై పడి ఉండవచ్చునని కొంతమంది అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. అయితే కొద్దిమంది మిలిటరీ నిపుణులు మాత్రం ఇండియా వ్యూహాత్మకంగానే దాడులు చేస్తుందని, పాకిస్తాన్ కావాలంటే మీ న్యూక్లియర్ ఇన్స్టలేషన్ను క్షణాల్లో ధ్వంసం చేసే సత్తా తమకుందన్న సంకేతం ఇచ్చారని చెబుతున్నారు. న్యూక్లియర్ అసెట్స్ పై దాడి చేస్తే పెను విధ్వంసం సృష్టించినట్లు అవుతుంది. అందుకే ఆచితూచి ఇండియా అడుగులు వేసిందని చెబుతున్నారు మిలిటరీ నిపుణులు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మెరుపు వేగంతో స్వేచ్ఛగా పాకిస్తాన్లో ప్రవేశించి క్షణాల్లో పాక్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేసింది. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడులను తిప్పికొట్టడంలో ఘోరంగా విఫలమైంది. యావత్ ప్రపంచం ముందు నవ్వుల పాలైంది. ఇక పాక్ ప్రభుత్వం, పాలకులు ఇండియాపై దొంగదాడులు మాని ప్రజల బాగోగులు చూసుకుంటే మేలని మిలిటరీ నిపుణులు షరీఫ్ ప్రభుత్వానికి సలహా ఇస్తున్నారు. మరి ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్కు మంచి మాటలు తలకెక్కవు కదా.